వాళ్ల మీద దాడి చేసి అన్నంలో మన్ను పోశారు. అందినంత మందిని చితక్కొట్టారు. నిమ్న జాతి వాళ్లు నెయ్యి వేసుకుని అన్నం తింటే వాళ్లకి నామర్ద ఆట. ఈ రెండు ఘటనలు మన వాళ్ల చరిత్రలో చాలా చిన్నవి. కులం నచ్చిన పని చేసుకోనివ్వదు, నచ్చినట్టు బతకనివ్వదు. కుల వ్యవస్థ జాతిరీత్యా విభజించడం లేదు, ఒకే జాతిలోని ప్రజలను సాంఘికంగా విభజిస్తుంది. కుల వ్యవస్థ ప్రకృతి విరుద్ధమైన కృత్రిమ వ్యవస్థ. అలాంటి కులం పుట్టుక మీద ఆధారపడింది. వర్ణం అర్హతలను బట్టి ఆధారపడి ఉండేది. వర్ణాలు 4 అంటారు. మరి 4 వర్ణాల నుంచి 4000 కులాలుగా ఎవరు విడగొట్టారు? ఎందుకు విడగొట్టారు? ఏ శాస్త్రమైనా ఏ వేదమైనా ఈ విషయం చెప్పిందా? ఈ కులాలన్నింటినీ మతమనే చట్రంలో బిగించారు. మతానికి మూలం శాస్త్రాలు వేదాలు అని బుకాయించారు. అందుకనే శాస్త్రం పేరిట దేవుని పేరిట సాగే దుర్మార్గాన్ని అంతం చెయ్యాలి. మన జీవితాల మీద వాటి అధికారాన్ని ధ్వంసం చెయ్యాలి. కుల వ్యవస్థ ఓ నిచ్చెన మెట్ల దొంతర. కులం ఎంత పై అంతస్తుదైతే అన్ని ఎక్కువ హక్కులుంటాయి, ఎంత తక్కువ అంతస్తుదైతే అన్ని తక్కువ హక్కులుంటాయి. ఇక్కడ సోషలిస్టుల గురించి కూడా ఓ మాట చెప్పాలి. మీరు చెప్పే విప్లవానికి ముందే కులాన్ని ఢీకొనకపోతే విప్లవాల తరువాతైనా మీరు దానితో తలపడక తప్పదు. నువ్వు ఏ దిక్కుకు తిరిగినా సరే దారికడ్డంగా నిలబడే పెనుభూతమే ఈ కుల వ్యవస్థ. ఆ భూతాన్ని చంపి పారేస్తే తప్ప నువ్వు రాజకీయ సంస్కరణ గాని ఆర్థిక సంస్కరణ గాని సాధించలేవు. ఎందుకంటే కుల వ్యవస్థ శ్రమ విభజనే కాదు, శ్రామికుల విభజన కూడా. కులం అనేది కొన్ని మత విశ్వాసాల కారణంగా ఏర్పడిన వ్యవస్థ. మరి దానిని నిర్మూలించాలంటే శాస్త్రాలను పురాణాలను అధికార చట్టం ద్వారా రద్దు చెయ్యాలి. మత ఆచారత్వాన్ని రద్దు చెయ్యాలి. ఏ కులపోడైనా మతాచార్యుడయ్యే అవకాశం ఉండాలి. అందుకు గవర్నమెంటే పర్మిట్లివ్వాలి. వారు ప్రభుత్వానికి విధేయుడై ఉండాలి, ప్రభుత్వం ప్రజలకు విధేయంగా ఉండాలి. కులాన్ని నిర్మూలించడం అంటే భౌతికపరమైన అడ్డంకిని తొలగించడం కాదు, మన భావాల్లో మార్పును సాధించడం. కుల నిర్మూలనకు వర్ణాంతర వివాహాలు ఒక పద్ధతి. మన్నించాలి. చివరగా ఒక్క మాటతో ముగిస్తాను. సృష్టి ధర్మంలో ఏదీ స్థిరమైంది కాదు, ఏదీ శాశ్వతమైంది కాదు, ఏదీ సనాతనమైంది కాదు. ప్రతిదీ మారుతున్నది. వ్యక్తికి గాని సమాజానికి గాని మార్పే జీవిత ధర్మం. ఓ మనువాదులారా, ఇది మీ చెవికెక్కుతుందా? ఎక్కదని నాకు తెలుసు. మీతో పోరాడి పోరాడి అలసిపోయి చివరకు నేనే బౌద్ధ మతంలో చేరాను. నాతో పాటు లక్షల మంది చేరారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు కావస్తోంది. కులదోపిడి రూపం మారిందే తప్ప ఆ దోపిడీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే ఈ 4 మాటలు. ఆగండి ఆగండి, నా వేదన ఇంకా పూర్తి కాలేదు. స్వాతంత్రం సిద్ధించాక పాలన ఎట్లా సాగాలి? అందుకు తగిన రాజ్యాంగం తప్పక మనకు కావాలి. స్వాతంత్రం సిద్ధించాక పాలన ఎట్లా సాగాలి? అందుకు తగిన రాజ్యాంగం తప్పక మనకు కావాలి. అందుకోసమే ఏర్పడాలి రాజ్యాంగ పరిషత్. రాష్ట్రాలు అసెంబ్లీలే ఎన్నుకోవాలి దానిని. మహారాష్ట్రలో అంబేద్కర్కు అడ్డుపడింది కాంగ్రెస్. బెంగాల్ ముస్లిం లీగు సాయంతో అంబేద్కరు చేరను పరిషత్. స్వాతంత్రం సిద్ధించాక పాలన ఎట్లా సాగాలి? అందుకు తగిన రాజ్యాంగం తప్పక మనకు కావాలి. బెంగాల్ విభజనతో అంబేద్కర్ సభ్యత్వం పోతే జరిగిన తప్పును దిద్దుకున్నది ఆనాడు బొంబాయి. రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా ఢిల్లీ చేరెను అంబేద్కర్.
న్యాయశాఖ మంత్రిగా అంటరాని వాడెన్నికయ్యను. స్వాతంత్రం సిద్ధించాక పాలన ఎట్లా సాగాలి, అందుకు తగిన రాజ్యాంగం తప్పక మనకు కావాలి. పేరుకు 7గురున్నా గాని ఒక్కరిపైనే పెనుభారం. రాజ్యాంగాన్ని రచయిస్తూ మరిచిపోయెను నిద్రాహారం. 5 నెలల్లో పూర్తి చేశాడు భారత రాజ్యాంగం. అంటరాని వాడధ్యక్షతలో భారత రాజ్యాంగం. స్వాతంత్రం సిద్ధించాక పాలన ఎట్లా సాగాలి, అందుకు తగిన రాజ్యాంగం తప్పక మనకు కావాలి. ఎన్ని పరిమితులు ఎన్నడ్డంకులు అడుగు అడుగునా శల్యులు ఎందరో. ఎన్ని పరిమితులు ఎన్నడ్డంకులు అడుగు అడుగునా శల్యులు ఎందరో. విద్యా ఉపాధి పాలనలో నిమ్న జాతులను భాగం చేస్తూ ప్రాతినిధ్యాన్ని సాధించాడు, ఆత్మగౌరవం నిలబెట్టాడు. ప్రాతినిధ్యాన్ని సాధించాడు, ఆత్మగౌరవం నిలబెట్టాడు. మాతృదేవతని పలుకులగాని ఇవ్వరు ఆమెకు ఆస్తిలో హక్కు. మాతృదేవతని పలుకులగాని ఇవ్వరు ఆమెకు ఆస్తిలో హక్కు. అంబేద్కర్ పంతం పట్టాడు, రాజ్యాంగం కావాలి ఆమెకు దిక్కు. హిందూ కోడ్ బిల్లు పెట్టాడు, మగాడి సాటిగా స్త్రీ ఉండాలని. మాతృదేవతని పలుకులే గాని ఇవ్వరు ఆమెకు ఆస్తిలో హక్కు. ఎంతో హేళన చేశారు, ఎంతగానో బెదిరించారు. ప్రభుత్వం పారిపోయింది, చట్టం కాస్త వీగిపోయింది. అతివకు జరిగిన ద్రోహంతో మంత్రి పదవి వదిలేశాడు. మహిళా పక్షపాతిగా తాను చిరస్థాయిగా వెలుగొందాడు. మహిళా పక్షపాతిగా తాను చిరస్థాయిగా వెలుగొందాడు. నా కృషి వల్ల, జరిగిన పోరాటాల వల్ల నిమ్న జాతులలో కొందరికి, అది చదువుకున్న వారికి మేలు జరిగింది. మరి గ్రామాల్లో ఉన్న కోట్లాది మంది పేదలకి, నిరక్షరాస్యులకు ఏం లాభం జరుగుతుంది? దారిద్ర్యం దుర్మార్గమైనది. అది మన ఆత్మగౌరవాన్ని, అభిమానాన్ని, ఆలోచనా శక్తిని, మర్యాదను మంటగలుపుతుంది. దేశానికి స్వతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు కావస్తోంది. ఇంకా కోట్లాది మంది పట్టెడు మెతుకులు లేక, మూరెడు గుడ్డలేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి దేశం కోసమేనా మనమంతా కలలు కన్నది? నేను ఆనాడే స్పష్టంగా రాశాను. సాంఘిక సమానత్వం కోసం కుల నిర్మూలన, ఆర్థిక సమానత్వం కోసం భారీ పరిశ్రమలన్నీ జాతీయం చెయ్యాలి. నిరుద్యోగాన్ని రూపుమాపాలి. వ్యవసాయం, ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలలో ప్రభుత్వమే పరిశ్రమగా నిర్వహించాలి అని. అప్పుడే అందరికీ అన్ని సమాన అవకాశాలు కులం పేరుతోనో మతం పేరుతోనో నిరాకరించే పరిస్థితులు పోతాయని. అలా జరిగిన నాడు రిజర్వేషన్లు అక్కర్లేదని. కానీ ఏం జరిగింది? రిజర్వేషన్లంటూ మనల్ని ఆడిపోసుకోవడమే తప్ప అసలు గవర్నమెంట్ కొలువులు ఎక్కడున్నాయి? లక్షల్లో బ్యాక్లాగ్ పోస్టులున్నా వాటిని నింపరు. ఇక పెరిగిపోతున్న ప్రైవేటు రంగంలో అసలు మన ప్రాతినిధ్యమే లేకుండా చేస్తున్నారు. ప్రైవేటు వాళ్లకు భూములిస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, రోడ్లిస్తున్నాం, పన్నులు లేకుండా చేస్తున్నాం. ఇంతగా చేస్తే వాళ్లు మాత్రం రాజ్యాంగ హక్కుగా ఉన్న రిజర్వేషన్లు మాత్రం అమలు చేయరు. అలా సాగడానికి వీల్లేదు. ప్రైవేటు రంగంలో కూడా రాజ్యాంగం ప్రకారం మన ప్రాతినిధ్యం లెక్క ప్రకారం అమలు కావాల్సిందే. కేవలం నిమ్న జాతుల ప్రతినిధిగా నన్ను మార్చేసి దేశం మొత్తం గురించి నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికల్ని, చేసిన ప్రతిపాదనల్ని కాలగర్భంలో కలిపేశారు. నేను ఏనాడు నా బొమ్మలు పెట్టుకోవాలని కోరుకోలేదు. అందరికీ ఇంత అన్నం పెట్టాలని కోరుకున్నాను.
నా జయంతులు వర్ధంతులు అంటూ 2 రోజులు జరిపేసి 363 రోజులు అణగారిన వర్గాలను మరచిపోతున్నారు. నేను కోరుకున్నది కుల నిర్మూలన మాత్రమే కాదు, రాజ్యాధికారం కూడా. అందుకు బహుజనులంతా ఏకం కావాలి. మైకులు, పేపర్లు, టీవీలు ఎక్కడ చూసినా నా పేరే కనిపిస్తోంది. రాజ్యాంగం రాశాడు, అంటరానితనంపై పోరాడాడు. అది విని విని విసుగెత్తి మీ దగ్గరికొచ్చారు ప్రజలారా. నేను 1953లో స్టేట్ ఆఫ్ కౌన్సిల్లోనే చెప్పాను, రాజ్యాంగంలో నా ఇష్టానికి విరుద్ధంగా రాయాల్సి వచ్చిందని. నేను రాసిన రాజ్యాంగం నాకే సంతృప్తికరంగా లేదని, దాన్ని తగులబెట్టాలంటే నేనే ముందుంటానని. ఈ మాట చెప్పి 63 ఏళ్లయ్యింది. రాజ్యాంగం ఏ అసమానతలను రూపుమాపిందని ఇంకా మర్రి వృక్షంలా ఊడలు దిగి స్థిరపడిపోతున్నాయి. ప్రజలారా, మీ అందరి పక్షాన ఈ వేదిక మీదున్న పార్టీల పెద్దలందరినీ సూటిగా అడుగుతున్నా, దేశాభివృద్ధి కోసం నేను ప్రతిపాదించిన ప్రణాళికల్ని అమలు చేస్తారా? నేను చెప్పింది మీరు చేస్తారా? అది పోనీ ఇందాక నేను చెప్పిందంతా మీరు చేస్తారా? అవి ఏమంత చిన్న విషయాలు కావు. ప్రజలారా, నా విగ్రహాలు పెట్టినా, నా సిద్ధాంతాలు చదివినా, ఆచరించినా మీరు చెయ్యాలి. చెప్పండి, నా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేవారెవరు? ఉంటే ధైర్యంగా ముందుకు రండి. మేమున్నాం అంబేద్కర్, మేమున్నాం అంబేద్కర్, మేమున్నాం. ఈ దేశానికి అన్నీ ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక యువకులున్న దేశం మనదే. మనం తలుచుకుంటే ఈ దేశం బంగారు భారతదేశం అవుతుంది. అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అంబేద్కర్ ఆశయాలు సాధిస్తాం, సాధిస్తాం. అంతరమెరుగని స్వాతంత్రానికి కులమత భేదం దరికి చేరని. అంతరమెరుగని స్వాతంత్రానికి కులమత భేదం దరికి చేరని. ఆధిపత్యాలు వివక్షతలు దుంపనాశనం చేసే వరకు అందరికన్నీ అంతటా అంతా దక్కేదాకా పోరాటం. అంబేద్కర్ మా గుండె చప్పుడై, అంబేద్కర్ మా స్ఫూర్తి ప్రదాతై. కదిలింది మా యువత నిర్మించగ సుందర భవిత. 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 ఆత్మగౌరవం విన్నా, మానవ ప్రాణం కన్నా, ఆధిపత్యమెందున్నా తిరగబడాలన్నా. ఆత్మగౌరవం విన్నా, మానవ ప్రాణం కన్నా, ఆధిపత్యమెందున్నా తిరగబడాలన్నా. అంబేద్కర్ దేశానికి ఏం చేశాడు? దేశమంతా బాగయ్యే బాటయ్యాడు. దేశానికి అంబేద్కర్ ఏమిచ్చాడు? పోరాటం చేసేటందుకు స్ఫూర్తిచ్చాడు. వెలుగు పాటయ్యాడు, బతుకు మాటయ్యాడు, నిమ్న కోటయ్యాడు, భవిత బాటయ్యాడు. వెలుగు పాటయ్యాడు, బతుకు మాటయ్యాడు, నిమ్న కోటయ్యాడు, భవిత బాటయ్యాడు. ఆత్మగౌరవం నిన్నా, మానవ ప్రాణం కన్నా, ఆధిపత్యమెందున్నా తిరగబడాలన్నా. దేశానికి అంబేద్కర్ ఏం చెప్పాడు? నిన్న జాతుల్ని మనుషుల్లా చూడమన్నాడు. దేశానికి అంబేద్కర్ ఏం చూపాడు?
అణచివేత తెరలన్నీ విప్పేశాడు వేగు చుక్కయ్యాడు తాను సొక్కయ్యాడు మనకు దిక్కయ్యాడు గెలుపు లెక్కయ్యాడు వేగు చుక్కయ్యాడు తాను సొక్కయ్యాడు మనకు దిక్కయ్యాడు గెలుపు లెక్కయ్యాడు ఆత్మగౌరవం విన్నా మానవ ప్రాణం కన్నా ఆధిపత్యమెందున్నా తిరగబడాలన్నా దేశానికి అంబేద్కర్ ఏమవుతాడు పరిగిపోని మానవత్వ చరితవుతాడు దేశానికి అంబేద్కర్ యాడుంటాడు తూర్పు దిక్కున రవిబింబంలా నిలుచుంటాడు ప్రజల భాషయ్యాడు ప్రళయ ఘోషయ్యాడు కలల మనిషయ్యాడు మనిషి మనసయ్యాడు ప్రజల భాషయ్యాడు ప్రళయ ఘోషయ్యాడు కలల మనిషయ్యాడు మనిషి మనసయ్యాడు ఆత్మగౌరవం విన్నా మానవ ప్రాణం కన్నా ఆధిపత్యమెందున్నా తిరగబడాలన్నా దేశంలో అంబేద్కర్ ఏం వింటాడు మనుషులంతా ఒక గొంతై పాటింటాడు దేశానికి అంబేద్కర్ ఎప్పుడొస్తాడు పీడితుల విముక్తిలో అగుపిస్తాడు మనకు శ్వాసయ్యాడు బతుకు ఆశయ్యాడు నేటి ప్రశ్నయ్యాడు రేపు జవాబు అయ్యాడు మనకు శ్వాసయ్యాడు బతుకు ఆశయ్యాడు నేటి ప్రశ్నయ్యాడు రేపు జవాబు అయ్యాడు ఎంతకాలముందాము అణిగి మణిగి బతుకు మార్చుకుందాము ఎదురు తిరిగి ఎంతకాలముందాము అణిగి మణిగి బతుకు మార్చుకుందాము ఎదురు తిరిగి అంబేద్కర్ ఉన్నాడు మన వెంట సమరం చేద్దామురా తుది కంట అంబేద్కర్ ఉన్నాడు మన వెంట సమరం చేద్దామురా తుది కంట ఎంతకాలముందాము అణిగి మణిగి బతుకు మార్చుకుందాము ఎదురు తిరిగి అంబేద్కర్ చూపుడేలు ఏం చెబుతోంది పైనెవడో లేడు ఈడే పోరాడమంది అంబేద్కర్ చూపుడేలు ఏం చెబుతోంది పైనెవడో లేడు ఈడే పోరాడమంది కులాలు ఉపకులాలంటూ పట్టనట్టు కూర్చుంటే కులాలు ఉపకులాలంటూ పట్టనట్టు కూర్చుంటే నువ్వు కూర్చున్న కొమ్మ నువ్వు నరుకుతున్నట్టే ఎంతకాలముందాము అణిగి మణిగి బతుకు మార్చుకుందాము ఎదురు తిరిగి రాజకీయ సమరంలో కాకూడదు పావులం ఏ మాటలకే అర్థం తెలియని బలి పశువులం రాజకీయ సమరంలో కాకూడదు పావులం ఏ మాటలకే అర్థం తెలియని బలి పశువులం మేకల్లే చేస్తారు బలి కోసం సిద్ధం మేకల్లే చేస్తారు బలి కోసం సిద్ధం సింహాలై మారి మనం చేద్దామిక యుద్ధం ఎంతకాలముందాము అణిగి మణిగి బతుకు మార్చుకుందాము ఎదురు తిరిగి
తినాలో వాడే చెబుతాడంట. మన తిండి మనం తింటే మైలా పడతామంట. ఏ కూర తినాలో వాడే చెబుతాడంట. మన తిండి మనం తింటే మైలా పడతామంట. వేల ఏండ్ల చరిత్రలో మన తిండి మన ఇష్టం. వేల ఏండ్ల చరిత్రలో మన తిండి మన ఇష్టం. ఎవడాడు చెప్పేందుకు మన ఇంట్లో దూరేందుకు. ఎంతకాలం ఉందాము అణిగి మణిగి బతుకు మార్చుకుందాము ఎదురు తిరిగి. ఎంతమంది మన లెక్కో అంత నిధులు మన పక్క. ఖర్చు పెట్టకుండా వాళ్ళు చూపిస్తే తిక్క. ఎంతమంది మన లెక్కో అంత నిధులు మన పక్క. ఖర్చు పెట్టకుండా వాళ్ళు చూపిస్తే తిక్క. చీరేస్తాం తప్పకుండా వాళ్ళందరి డొక్క. చీరేస్తాం తప్పకుండా వాళ్ళందరి డొక్క. సరి చేస్తాం తరతరాల దుర్మార్గపు లెక్క. ఎంతకాలం ఉందాము అణిగి మణిగి బతుకు మార్చుకుందాము ఎదురు తిరిగి. తెలివితేటలంటూ వాళ్ళు చెప్పేటి సుద్దులు. మన రిజర్వేషన్లను కబళించే బుద్ధులు. తెలివితేటలంటూ వాళ్ళు చెప్పేటి సుద్దులు. మన రిజర్వేషన్లను కబళించే బుద్ధులు. పెట్టి పుట్టినోళ్లను పట్టుబట్టి కడిగేద్దాం. పెట్టి పుట్టినోళ్లను పట్టుబట్టి కడిగేద్దాం. మా చాకిరితోనే కదా బుర్ర బుర్ర పెరిగాయని. ఎంతకాలం ఉందాము అణిగి మణిగి బతుకు మార్చుకుందాము ఎదురు తిరిగి. వాడలన్నీ అవ్వాలి తప్పకుండా ఊళ్ళు. ప్రతి ఊళ్ళో ఉండాలి బళ్ళు లోగిళ్ళు. వాడలన్నీ అవ్వాలి తప్పకుండా ఊళ్ళు. ప్రతి ఊళ్ళో ఉండాలి బళ్ళు లోగిళ్ళు. చదువు ఆరోగ్యాలు మీరిచ్చే భిక్ష కాదు. చదువు ఆరోగ్యాలు మీరిచ్చే భిక్ష కాదు. అంబేద్కర్ రాసినట్టి రాజ్యాంగం హక్కు. ఎంతకాలం ఉందాము అణిగి మణిగి బతుకు మార్చుకుందాము ఎదురు తిరిగి. ఎంతకాలం ఉందాము అణిగి మణిగి బతుకు మార్చుకుందాము ఎదురు తిరిగి. దేశానికి ఈ దేశానికి దేశానికి పట్టిన పెద్ద రోగమే కులం. కులం దాని అంతు చూడకుండా పెరగదులే మన బలం. దాని అంతు చూడకుండా పెరగదులే మన బలం. అందరిలో కలవనీదు అందరిలా బతకనీదు. తక్కువ ఎక్కువలంటూ తన లెక్కలు వదులుకోదు. అందరిలో కలవనీదు అందరిలా బతకనీదు. తక్కువ ఎక్కువలంటూ తన లెక్కలు వదులుకోదు. దేశానికి ఈ దేశానికి దేశానికి పట్టిన పెద్ద రోగమే కులం. దాని అంతు చూడకుండా పెరగదులే మన బలం. దాని అంతు చూడకుండా పెరగదులే మన బలం. పెళ్ళిళ్ళు పేరంటం చావు పుటకల్లో ఎన్నెన్ని కట్టుబాట్లు కట్ల బావులా కట్లు. పెళ్ళిళ్ళు పేరంటం చావు పుటకల్లో ఎన్నెన్ని కట్టుబాట్లు కట్ల బావులా కట్లు. కుల వృత్తుల పేరుతో వేస్తుంది సంకెళ్ళు. నీచ వృత్తుల వాళ్లకు ఎండవు కథ కన్నీరు. దేశానికి పట్టిన
పెద్ద రోగమే కులం దాని అంతు చూడకుండా పెరగదులే మన బలం దాని అంతు చూడకుండా పెరగదులే మన బలం ఒకరినొకరు మనసు పడితే అడ్డొచ్చును కులం కులం కూడు పెట్టకున్న దాని పేర జులుం ఒకరినొకరు మనసు పడితే అడ్డొచ్చును కులం కులం కూడు పెట్టకున్న దాని పేర జులుం కన్నోళ్లను చంపేందుకు వంకే కథ బరువు తప్పించుకుపోయిన తరిమి మరీ తరువు దేశానికి పట్టిన పెద్ద రోగమే కులం దాని అంతు చూడకుండా పెరగదులే మన బలం దాని అంతు చూడకుండా పెరగదులే మన బలం కోట్లు కోట్లు ఉన్నోళ్లకు కులం పేర సీట్లు ఏ పార్టీలో అయినా కులపోడికే ఓట్లు కోట్లు కోట్లు ఉన్నోళ్లకు కులం పేర సీట్లు ఏ పార్టీలో అయినా కులపోడికే ఓట్లు ఎన్నికల్లో శురువగును కులం పేర జాతర ఆ ముచ్చట తీరగానే మన బతుకులు పాతరా